మూలపేట పోర్ట్ భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు మూలస్తంభం. మరి ఈ పోర్ట్ పనులు తీరు ఎలా ఉంది? భూములిచ్చిన గ్రామస్తుల పరిస్థితి ఏంటి? ఇదే విషయం తెలుసుకునేందుకు గ్రౌండ్లోకి దిగి అసలు పనుల రిపోర్ట్ ఏంటి అనే దానిపై ఫోకస్ చేసింది. శ్రీకాకుళంతో పాటు ఉత్తరాంధ్రకే మూల స్తంభంగా మారినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది మూలపేట. ఈ పోర్టు విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ఇటువైపు వైసీపీతో పాటు అటువైపు కూటమి నేతలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ హయాంలో 65% కంప్లీట్ అయ్యింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. లేదు 20% మాత్రమే వైసీపీ హయాంలో కంప్లీట్ అయింది, 75% మా హయాంలో కంప్లీట్ అయింది అని చెప్పి ఇటు కూటమి నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ క్రెడిట్ తీసుకునేడానికి ప్రయత్నిస్తున్నటువంటి దాన్ని బట్టి మనం చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పోర్టు పనులు అయితే మాత్రం వేగంగా జరుగుతున్నాయి, త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అనేది మాత్రం స్పష్టమవుతుంది. కాబట్టి అసలు మూలపేట పోర్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అక్కడ ఉండేటటువంటి డ్రెడ్జింగ్ ఇదంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దాంతోపాటు R&R కాలనీ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఉండేటటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుంటాం. ఏ పోర్టు నిర్మాణంలో అయినా కీలకమైనది డ్రెడ్జింగ్. పోర్టు దగ్గరకు నౌకలు వచ్చి ఆగాలంటే తీరంలో లోతు ఎక్కువగా ఉండాలి. దానికోసం పూడికి తీయాలి, కింద ఉన్న మట్టిని తొలగించాలి. ఈ ప్రక్రియను డ్రెడ్జింగ్ అంటారు. తీరం నుంచి సుమారు 3 కిలోమీటర్ల వరకు 20 మీటర్ల లోతు ఉండేలా ఇసుకను తొలగిస్తారు. ఈ 3 కిలోమీటర్ల వరకు ఉన్న ఇసుకను డ్రెడ్జింగ్ షిప్ తొలగిస్తుంది. ప్రస్తుతం ఈ పనులు ఎక్కడి వరకు వచ్చాయనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. మూలపేట పోర్టు పనులు అనేవి అత్యంత వేగంగా జరుగుతుంది. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పనులకు సంబంధించిన ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఈ షిప్ ఏదైతే ఉందో ఇది డ్రెడ్జింగ్ షిప్. ఇది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. సుమారుగా 150 అడుగులు పొడుగు కనిపిస్తున్నటువంటి ఈ షిప్ ఏదైతే ఉందో డ్రెడ్జింగ్ చేస్తుంది. అంటే డ్రెడ్జింగ్ అంటే ఏంటంటే ప్రధానంగా ఈ పోర్టు నిర్మాణం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి దీని ఉద్దేశం. కాబట్టి ఈ తీరంలో ఏమన్నా షిప్స్ కానీ ఏమైనా వచ్చి నిలబడాలి అంటే ఇక్కడ సుమారుగా 220 మీటర్ల లోతు అనేది ఉండాలి. సముద్రం ఒడ్డున అంత లోతు ఉండదు. కాబట్టి ఈ ఒడ్డున ఏదైతే ఉందో సుమారుగా కొంత దూరం వరకు కూడా 20 మీటర్ల లోతు ఉండేలా ఇక్కడ ఉండేటటువంటి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకని తీసుకువెళ్ళి సముద్ర గర్భంలో విడిచిపెట్టడం కోసం ఈ డ్రెడ్జింగ్ ఈ షిప్ ఏదైతే ఉందో ఈ షిప్ చేస్తుంది. అంటే ఈ షిప్ అనేది ఇక్కడ ఉండేటటువంటి ఇసుకను తీసుకువెళ్ళి లోతుగా ఈ ఇసుకను తీసుకువెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ సముద్ర గర్భంలోకి విడిచిపెడుతూ ఉంటుంది. దీని పని దానికోసం ఈ షిప్ అనేది ఎక్కడ ఉంది. మొత్తం మూలపేట పోర్టుకు సంబంధించి ఈ ఒక్క షిప్పే ఈ డ్రెడ్జింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం పనులను సమీక్షించినట్టయితే అక్కడ ఇటువైపు బయటగా కనిపిస్తున్నటువంటి ఆ వాల్ ఏదైతే ఉందో ఇదొక వాల్, అటువైపు ఇంకో వాల్ కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కోల్ బెర్త్ అంటే కోల్కి సంబంధించి ఏవైనా షిప్లు ఏవైనా వచ్చాయంటే ఇక్కడ నిలబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం చూసుకోవచ్చు ఈ పోర్టుకి సంబంధించినటువంటి పనులు అనేవి అత్యంత వేగంగా జరుగుతున్నాయి. వీలైనంత వేగంగా జరిపి ఇక్కడ సేవలను అందించేటటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సుమారుగా 4,300 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్తో జరుగుతున్నటువంటి ఈ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోర్టులోకి వచ్చిన షిప్పులు నిలబడాలంటే తీరంలో అలల తాకిడి ఉండకూడదు. దానికోసం ఏ పోర్టులో అయినా బ్రేక్ వాటర్ నిర్మాణాలు చేపడతారు. మూలపేట పోర్టులో కూడా వీటిని నిర్మాణం దాదాపు పూర్తి అవుతుంది. ఒడ్డు నుంచి సముద్రానికి అడ్డంగా నిర్మించిన గోడల వంటి నిర్మాణాలను బ్రేక్ వాటర్ అంటారు. దీనివలన సముద్రం ఒడ్డుకి ఈ బ్రేక్ వాటర్ కి మధ్య ఉన్న నీరు నిశ్చలంగా ఉంటుంది. మూలపేట పోర్టులో 2 బ్రేక్ వాటర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటి సుమారు 500 మీటర్లు, మరొకటి 2.5 కిలోమీటర్లు పొడుగు ఉన్నాయి. మరి వీటి పనుల సంగతి ఏంటనేది కూడా చూద్దాం. ఏదైనా ఒక పోర్టు నిర్మాణంలో ప్రధానమైన నిర్మాణాలు ఏవైనా ఉన్నాయి అంటే అది బ్రేక్ వాటర్స్ అని చెప్పాలి. బ్రేక్ వాటర్స్ అంటే ఏంటంటే ఈ సముద్రం అలల తాకిడి అనేది తీర ప్రాంతానికి ఉండకుండా సముద్రానికి అడ్డంగా నిర్మించేటటువంటి నిర్మాణాలు. అంటే గోడల లాంటి నిర్మాణాలు. ఆ గోడల లాంటి నిర్మాణాలు అనేవి సముద్రపు అలల్ని అడ్డుకొని ఆ తర్వాత లోపల ఉండేటటువంటి ఈ వాటర్ ఏదైతే ఉందో అది నిశ్చలంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక బ్రేక్ వాటర్ అని చెప్పాలి. సుమారుగా ఈ బ్రేక్ వాటర్ వైట్గా ఉండేటటువంటి ఈ 2 వైపులా కూడా రోడ్డు లాంటి నిర్మాణం ఉంది. ఈ 2 వైపులా కూడా ఈ వైట్గా ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఒకటి. రెండోది అటువైపు మనం చూసుకున్నట్టయితే అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి వైపు అది ఒకటి ఉంది. అది కూడా సముద్రానికి అడ్డంగా నిర్మించినటువంటి బ్రేక్ వాటర్.
ఆ బ్రేక్ వాటర్ అనేది అక్కడ ఎదురుగా కనిపిస్తున్నటువంటి బ్రేక్ వాటర్ నిర్మాణం అనేది సుమారుగా 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ బ్రేక్ వాటర్ ఏదైతే ఉందో ఇది కూడా సముద్రం, ఇక్కడ వాటర్ కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది సముద్రం మధ్యలో అడ్డంగా నిర్మించినటువంటి నిర్మాణం. ఈ బ్రేక్ వాటర్ నిర్మాణం అనేది 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2.5 కిలోమీటర్లు అక్కడ 1/2 కిలోమీటర్ చూసుకున్నట్టయితే 1/2 కిలోమీటర్లు మనం చూసుకున్నట్టయితే ఈ రెండు నిర్మాణాల వల్ల సముద్రం, మనం అటువైపు మనకి దూరంగా కనిపిస్తున్న ఆ సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రం నుంచి వచ్చినటువంటి అలల తాకిడి, అలల్ని ఈ రెండు నిర్మాణాలు అడ్డుకొని ఆ తర్వాత ఇలా లోపలికి వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో అది అంటే ఫ్లో అవ్వకుండా నిశ్చలంగా ఉంటుంది. ఇలా నిశ్చలంగా ఉండడం కారణంగా ఆ సముద్రం లోపల నుంచి వచ్చినటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ అన్ని కూడా ఇక్కడ లోపలికి వచ్చి అంటే ఇక్కడ నిలబడగలుగుతాయి, అలల తాకిడి లేకుండా మంచిగా ఉండగలుగుతాయి. ఇది మొదటిది. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ బయటగా కనిపిస్తున్నటువంటి ఏదైతే ఉందో మనం ముందుగా చూసుకున్నటువంటి డ్రెడ్జింగ్ షిప్ అది. ఆ డ్రెడ్జింగ్ షిప్ ఏదైతే ఉందో ఆ డ్రెడ్జింగ్ షిప్ అనేది ఇక్కడ ఉండేటటువంటి ఇక్కడికి వచ్చేటటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షిప్స్ ఇక్కడ నిలబడాలంటే సుమారుగా 20 మీటర్ల లోతు ఉండాలి. సముద్రపు తీరంలో అంత లోతు ఉండదు కాబట్టి ఆ డ్రెడ్జింగ్ షిప్ ద్వారా ఇక్కడ ఉండేటటువంటి ఇసుకను తీసుకెళ్ళి సముద్రం లోపల గర్భంలో ఆ ఇసుకను వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే దీనివల్ల ఇక్కడ లోతు ఉంటుంది. ఈ లోతుగా ఉండడం వల్ల పెద్ద షిప్స్ అన్ని కూడా వచ్చి ఇక్కడ నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ డ్రెడ్జింగ్ అనేది సుమారుగా ఇక్కడి నుంచి సముద్రంలో సుమారుగా 3-4 కిలోమీటర్ల వరకు కూడా డ్రెడ్జింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి షిప్ అనేది ఈ 4 కిలోమీటర్ల ప్రాంతంలో కూడా వచ్చి ఈ లోపల ఉండేటటువంటి ఇసుకను తీసి సుమారుగా 20 కిలోమీటర్ల లోతు అనేది ఇక్కడ చేసి ఇక్కడ ఈ ఇసుకను తీసుకెళ్లి సముద్ర గర్భంలో వేసేస్తుంది. ఇంకా మనం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ నిర్మాణంలో పోర్ట్లో బెర్తలు అనేవి ఉంటాయి. అంటే బెర్తలు అంటే ఇక్కడ వచ్చేటటువంటి షిప్స్ ఏవైతే ఉన్నాయి షిప్స్ ఉండడానికి ప్లేస్లు అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లాట్ఫామ్స్ లాంటివి. ఆ ప్లాట్ఫామ్స్ అనేవి ఇక్కడ 4 ఉంటాయి. ఇక్కడ 4 3 అనేవి కార్గో షిప్స్ కోసం ఏర్పాటు చేశారు. మరో ఒకటి అనేది కోల్ కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ నిర్మాణం అనేది చాలా వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా సుమారుగా 4,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ నిర్మాణం చేస్తున్నారు. ఒకవేళ ఇది పూర్తయింది అంటే మాత్రం మూలపేట అనేది శ్రీకాకుళం జిల్లాకే కాదు ఉత్తరాంధ్రకి ఒక వెన్నుముకలా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల నుంచి వచ్చేటటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇవన్నింటికి కూడా ఇది కీలకంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఉపాధి కూడా లభించే అవకాశం ఉంటుంది. దీని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కూడా ఏర్పాటయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ నిర్మాణం ఈ ఏడాది చివరికి పూర్తి చేసి దీన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం కనిపిస్తుంది. ఒక పోర్టుకి బ్రేక్ వాటర్ ఎంత అవసరమో దానికి ఇరువైపులా చూస్తే అర్థమవుతుంది. ఒకవైపు ఎలాంటి అలజడి లేకుండా నిశ్చలంగా ఉంటే మరోవైపు అలల తాకిడి శబ్దంతో హోరెత్తుతుంది. పోర్టుకు అలా అలల తాకిడి ఉండకూడదని ఈ బ్రేక్ వాటర్ నిర్మిస్తారు. ఒక పోర్ట్లో ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ జరగాలి అంటే ఈ బ్రేక్ వాటర్ నిర్మాణాలు అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం క్లియర్గా చూడాలి. మామూలుగా ఒక చెరువులో ఉండేటటువంటి వాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎలాంటి అలలు కానీ ఎలాంటి ఉద్రిక్తత కానీ ఏమీ ఉండకుండా ఉంటుంది. అలా ఉంటేనే ఖచ్చితంగా ఏవైనా సరే షిప్స్ అనేవి అక్కడ వచ్చి ఉండగలిగేటటువంటి అవకాశం. ఈ సౌండ్ వలన అలల ఉధృతి ఎలా ఉందనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ బ్రేక్ వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఈ బ్రేక్ వాటర్ ఉంటేనే ఓవరాల్గా ఎక్కడైనా సరే, మూలపేటనే కాదు ఎక్కడైనా సరే ఈ బ్రేక్ వాటర్ ఉంటేనే ఈ పోర్ట్లో పనులు అనేవి సక్రమంగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. అసలు బ్రేక్ వాటర్ లేకుండా పోర్ట్ నిర్మాణమే జరగదు, పోర్ట్లో సేవలు అనేవి జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓవైపు పోర్టు నిర్మాణంతో పాటు R&R కాలనీ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. పోర్టు కోసం మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు భూములు ఇచ్చారు. వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా స్థలాలను కేటాయించింది. భూములు ఇచ్చిన వారికి డబ్బుతో పాటు ఇళ్ల స్థలాలు కూడా కేటాయించింది. అయితే ఇళ్ల నిర్మాణాలకు హౌసింగ్ స్కీమ్ ని కనెక్ట్ చేస్తే తమకు ఆర్థికంగా ఆదుకున్నట్టవుతుందని భూములు ఇచ్చిన వారు కోరుతున్నారు. ఇక తాము గతంలో ప్రభుత్వ భూముల్లో జీడి పంట పండించేవారమని, ఆ భూమికి కాకపోయినా జీడి చెట్లకైనా నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వారి సమస్యలు, ఇబ్బందులేంటో వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. మూలపేట పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చినటువంటి మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు సంబంధించినటువంటి R&R నిర్మాణాలు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున ఇళ్ళు అనే నిర్మాణాలు జరుగుతున్నాయి. వాళ్ళకి అక్కడి నుంచి తరలించి ప్రభుత్వం అనేది ఇక్కడ స్థలాలు ఇచ్చింది.
ఆ స్థలాల్లో వాళ్ళు నిర్మాణాలు చేపెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున చుట్టుపక్కల కూడా నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అయితే డబ్బు ఉండే వాళ్ళు కొంచెం త్వరగా కట్టుకుంటున్నారు, లేని వాళ్ళు కొంచెం నెమ్మదిగా కూలీ నాలి చేసుకుంటూ కట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఇప్పుడు మనతో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఆవిడకి కూడా ఇక్కడ స్థలం వచ్చింది. ఆ ఆవిడ ఏ గ్రామానికి చెందిన వాళ్ళు, ప్రభుత్వం ఏం చేసింది, ఎలా అనేది ఆవిడ అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మూలపేట, విష్ణు చక్రం. డబ్బులు మాకు తక్కువ పడ్డాయి, మేము మళ్ళీ అప్పులు చేసుకుని ఇల్లు కట్టుకుంటాము. మీకు అక్కడ ఎంత భూమి ఉండేదమ్మా? మీకు 50 సెంట్లు ఉంది. 50 సెంట్లు 50 సెంట్లకి ఎంత ఇచ్చారు ప్రభుత్వం? 50 సెంట్లకు డబ్బులు ఎంత ఇచ్చింది? అదంతా 12 లక్షలు కావాలి. అక్కడ మరి ఇల్లు ఉండేదా? ఇల్లు ఉండేది. మరి ఇంటికి ఎంత ఇచ్చారమ్మా? ఇంటికి 12 లక్షలు పడ్డాయి. మరి అక్కడి నుంచి మిమ్మల్ని ఇక్కడ తరలించారు కాబట్టి ఇక్కడ మీకు ఎలాగ ల్యాండ్ ఎంత ఇచ్చారు ఒక్కొక్కరికి? 5 సెంట్లు. 5 సెంట్ల అంటే రేషన్ కార్డు మీద 5 సెంట్లు లెక్క ఇచ్చారు, ఎలాగ ఇచ్చారు? రేషన్ కార్డుకి 5 సెంట్లు, మరి పిల్లలకి 18 సంవత్సరాలకి 5 సెంట్లు, 15 సెంట్లు మాత్రమే. మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? మీకు 4 పిల్లలు అంటే 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. అయితే మీకు ఎంత వచ్చింది భూమి? ఎంత ఇక్కడ ల్యాండ్ ఎంత వచ్చింది? 15 సెంట్లు. మరి అక్కడ చూసుకుంటే అందరూ 5 సెంట్లలోని పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నారు. మీరు ఆ చివరి నుంచి మీదేనా? అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? మరి ఈ స్థలం అంతా ఎందుకు అమ్మ వదిలేసావు? అక్కడ చిన్న ఇల్లు 2 ఇల్లు కట్టిస్తే మరి ఈ స్థలం అంతా ఏడ్ చేసుకుంటాం. డబ్బునైనా డబ్బు ఉండాలి. ఇప్పుడే అప్పు చేస్తాము, 10 లక్షలు అప్పు చేసాం. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో మాకు ఇల్లు అయిపోద్ది. సిమెంట్లు, రాడ్లు, కరెంట్ బిల్లు ఇవన్నీ రేట్లు అయితే మేము ఎలా కట్టేస్తాం ఇల్లు చెప్పినైనా. గవర్నమెంట్ ఇల్లు కట్టడానికి ఎంత ఇచ్చింది? మరి అవే ఆ ఇల్లు అవే 12 లక్షలు. గవర్నమెంట్ ఇంకేమి డబ్బు ఇచ్చారు? అలా కాదమ్మా, 5 సెంట్లతో పాటు ఇంకొక 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది అంటారు. మరి డబ్బు మాకు ఇంకా ఇవ్వలేదు. ఆ ఇంటి డబ్బులే ఫ్రీగా డబ్బులు ఇచ్చారా? అవేట్లేదు. పోనీ ఇక్కడ మరి కొలాయిలు కూడా మీరు ఇక్కడ ఉన్నారు, అక్కడ నుంచి కొలాయిలు కూడా వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి. ఇంక సమస్యలు ఏమైనా ఉన్నాయి మీకు? మరి లేవు మాకు తోట డబ్బులు. సమస్యలు అంటే మాకు ఉన్నాయి సార్ సమస్యలు. ఇప్పుడు మాకు యాక్చువల్గా అయితే మాకు అక్కడ భూమి 66 సెంట్లు భూమి ఉండేది. అక్కడ మాకు 66 సెంట్ల భూమికి మాకు ఇప్పటికైతే 50 సెంట్ల వరకే మాకు అమౌంట్ వచ్చింది. మిగతా దీనికోసం అవి అమౌంట్ ఇంక ఇస్తామని అన్నారు, రాస్తామన్నారు, కానీ ఇంకొకటి వరకు ఇంకా రాలేదు. మాకు జీడి తోట కూడా అక్కడ ప్రభుత్వం దీంట్లోకి అయితే జీడి తోట రాలేదు, కానీ మా జీడి తోట కూడా సగం తీసేశారు. దాని గురించి అడిగితేమో ఇది గవర్నమెంట్దే అన్నారు. ఓకే, గవర్నమెంట్ది మేము ఒప్పుకుంటున్నాం. గవర్నమెంట్ది అయినా సరే మొక్కకు 3,000 అని అన్నారు, 3,000 అన్నారు, 5,000 అన్నారు, ఎంతో అన్నారు. ఆ మొక్కకు డబ్బులు కూడా మేము అడుగుతుంటే జీడి తోటకి మీకు ఎలా వస్తాము, గవర్నమెంట్ ప్రాపర్టీ అని అంటున్నారు కూడా. దాని గురించి కూడా కానీ వేస్తామని అంటున్నారు, కానీ ఇంకా వేయలేదు అవి. మరి అడిగితేమో వేస్తామని అంటున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడికి R&R మినిస్టర్ వచ్చారు ఇక్కడ, మరి ఆయనతో మాట్లాడడం కానీ ఏం చేశారు? లేదు, అతనితోనే మాట్లాడలేదు. ఇంకా అతనితో మాట్లాడిన తర్వాత అతనితో ఏమంటారు, అతను మాట్లాడితే మీరు ఎక్కడ ఉన్నారు కదా, మీరు కలెక్టర్ ఉన్నారు, విఆర్ ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడాలి అనుకున్నారు. అతను అలాగే చెప్తారు ఎవరైనా సరే. వీళ్ళు అడిగితే ఏమంటున్నారంటే అవుతాయి, ఇప్పుడు పక్కన మూలపెట్ట కూడా ఉంది కదా, వాళ్ళ అమౌంట్ క్లియర్ అయిన తర్వాత మా అమౌంట్ కూడా క్లియర్ చేస్తామనుకుని అంటున్నారు. ఇప్పుడు విష్ణు చక్రానికి సంబంధించి ఎంతమందికి ఇక్కడ ఇల్లు కేటాయించారు? విష్ణు చక్రానికి సంబంధించి ఇక్కడ 81 పీడిఎఫ్లు, 85 పీడిఎఫ్లు ఉన్నాయి. 81 దగ్గర అందరూ కూడా ఇచ్చారు. అంటే ప్రజెంట్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఇక్కడ. ప్రజెంట్ వాటర్ ఏమంటే ప్రజెంట్ పర్లేదు, వాటర్ వరకు అయితే పర్వాలేదు. కానీ మూలపేట వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా ప్రస్తుతం అది. మూలపేట గ్రామస్తులకి ఎన్ని ఇల్లు ఇచ్చారు ఇక్కడ? వాళ్ళకి 593 ఎన్నో అనుకుంటాం. టోటల్ ఎంతనే ఏమో మనం చెప్పలేము, ఎవరైనా మనకేం తెలియదు కదా. ఎవరు చెప్పినా అదే చెప్తారు, ఎవరు అడిగినా సరే. మెయిన్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ ఇక్కడ మాకు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అంటే ఉపాధి లేదు ఇక్కడ మాకు. మెయిన్ ఇక్కడ మాకు ఉపాధి ఏం లేదు, ఇక్కడ ఉపాధి పనులు గిన్నెలు ఏం లేవు ఇక్కడ. మరి అక్కడ ఉండేటప్పుడు ఏం ఉపాధి ఎలా ఉంది? అక్కడ ఉండేటప్పుడు చెరువు పనులు ఉపాధి గవర్నమెంట్ తొలగి ఉండేవి. మాకు ఉపాధి పని చెరువు పనులు ఉండేవి, 100 రోజులు పని చేసుకునే వాళ్ళము ఉపాధి ఉండేది. ఇక్కడ మాకు ఆ చెరువు పని అనేది ఉపాధి మాకు లేదు ఇక్కడ పూర్తిగా. ఇస్తాం అంటున్నారు, ఏం లేదు. వస్తున్నారు, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు, అంతవరకు ఏం లేదు. దాని గురించి అయితే ఇప్పుడు ఇల్లుకి అయితే కాలనీలు అన్నారు, అవి కూడా ఏం లేవు ఇప్పటి వరకు ఇల్లు కట్టేసాము. ఇల్లు కట్టిన తర్వాత కాలనీలు అంటారు, కాలనీలు లేవు, ఏమీ లేవు. మాకు కాలనీకి ఇప్పుడు ఎంతో కొంత 1 లక్ష 2 లక్షలు సాయం చేసి తింటే మాకు సాయంలాగా ఉంటుంది, అది కూడా చేయట్లేదు.
కాలనీలు అడిగితే కాలనీలు అవుతాయి వస్తాయి అని అంటున్నారు, అంతేగాని ఇంక దాని గురించి కూడా ఏం మాట్లాడతారు ఎవరెక్కడ ఏం ఉండదు, ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ప్రతి మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ మూలపేట పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక్కొక్కరికి 5 సెంట్లు ల్యాండ్ కేటాయించారు. రేషన్ కార్డు మీద ఒకటి, అంటే రేషన్ కార్డు మీద ఒక 5 సెంట్లు ల్యాండ్ కేటాయిస్తూ అదే రేషన్ కార్డులో మరో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇంకో 5 సెంట్లు కూడా కేటాయించారని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాల విషయానికి వచ్చినట్టయితే వాటర్ అయితే మాత్రం వాటర్ సప్లై జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ కొంతవరకు అక్కడ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు కొంతవరకే ఆ కాంపెన్సేషన్ వచ్చింది, మిగతా కాంపెన్సేషన్ రావట్లేదు అని చెప్తున్నది ఒకటి. రెండోది ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్లో కూడా జీడి తోటలు పండించుకొని కొంతవరకు దాని మీద రూపాయి పాపాయి వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు దానికి ఆ ల్యాండ్ పోయింది అని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద కనీసం ల్యాండ్ ప్రభుత్వానికి అయినప్పటికీ కూడా మొక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలకు సంబంధించి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే మాకు కొంత ఆర్థికంగా లబ్ధి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకా దీంతోపాటు అక్కడ ఉండేటప్పుడు చెరువు పనులు అంటే ఉపాధి హామీ పనులకు వెళ్ళే వాళ్ళం, కానీ ఇక్కడైతే మాత్రం ఎలాంటి ఉపాధి కూడా లభించట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన కూడా ప్రభుత్వం కొంతవరకు దృష్టి సాధించాలి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.